డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్నం రాజగోపాల్ థియేటర్ దగ్గర ఉన్న స్మార్ట్ బజార్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ. వినియోగదారుల ఫిర్యాదు మేరకు సోమవారం రాజగోపాల్ సెంటర్లోని రిలయన్స్ స్మార్ట్ బజార్ను ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వినియోగదారులు కొనుగోలు చేసిన బియ్యం, జొన్నలు, బిర్యానీ, మసాలా తదితర ఆహార పదార్థాలను పరిశీలించగా వాటిలో రాళ్లు, మట్టి, అట్టముక్కలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అధికారి వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగానే తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. నేను డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వై రామయ్య అండి. నా పేరు. నేను కోనసీమ డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ. ఈరోజు వార్తా పేపర్లో ఒక సబ్జెక్ట్ వచ్చింది. దాంట్లో ఏదో జొన్నల్లో రాళ్ళు, మసాలాలో ఎక్కడిపోయినా ఉన్నాయని వార్త విని నేను ఈరోజు మధ్యాహ్నం నుంచే వచ్చి సెర్చ్ చేశాను. జొన్నలు ఒక శాంపుల్ పంపించున్నాను. దాంట్లో ఏమైనా అలర్టేషన్ ఏమైనా ఉంటే వారి మీద కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మసాలా ప్యాకెట్లు ఉన్నారు, అవి చూసి అవి ఏమైనా ఉంటే సీజ్ చేసి దాన్ని కూడా కేసు ఫైల్ చేస్తాం. సార్, జొన్నలో 4 కేజీలు ఉండాలి శాంపుల్. కంపల్సరీ అండి. ఒక్కొక్క ఐటమ్కు ఒక క్వాంటిటీ ఉంటుంది. జొన్నలకి ఏది ఉంటుంది, రైస్కు బ్యాల్ అంటే హాఫ్, ఒక్కొక్క ఐటమ్కు ఒక చట్ట ప్రకారం ఉంటుంది. దాని ప్రకారమే తీయాలి. తీసుకున్నారు సీసీ కెమెరాల సాక్షిగా తీసుకున్నట్టుగా అడగడం జరిగింది మేనేజర్ ని. నోటీస్ రాలేదండి. ఇప్పుడు శాంపిల్స్ ఇచ్చారు, అవి పరిగణలో తీసుకుని చెక్ చేస్తారా? అవి చెప్తున్నాను కదా, అది క్వాంటిటీ లేదు. క్వాంటిటీ అంటే మేము ఎంత ఉంటే డబ్బులు అంతే కొనుక్కుంటాం కదా సార్. అంటే నేను శాంపుల్ మా చట్టం ప్రకారము కనీసం 4 కేజీల ఐటమ్ ఉంటే పంపాలి. 4 కేజీల ఐటమ్ లో చిన్నది తీసుకున్నాం. మేము తీసుకున్న బడ్జెట్ ప్రకారం అది ఏమన్నా జరిగితే మరి మీరు శాంపుల్ ఎందుకు తీసుకోవాలి? పంపిస్తాం, అది కూడా పంపిస్తాం. మరి పంపించిన 4 కేజీలు ఉండాలంటారు సార్. అంటే ఏదైనా యాక్ట్ ప్రకారం చట్టం తీసుకోవాలంటే ఖచ్చితంగా అంటే ఒక్కొక్క ఐటమ్ అన్ని 4 కేజీలు కాదు. మాకు ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ప్రకారం ఏ ఐటమ్ ఎంత తీయాలనేది ఉంటుంది. దాని ప్రకారమే శాంపుల్ ఉంటుంది. లేదంటే ల్యాబ్ నుంచి బ్యాగ్ కొడతాం. ఎన్ని రోజులు వస్తుందండి? దాదాపు 21 days. అదే ఈ రోజు తనిఖీ చేశారు కదా, అక్కడ ఏమని తెలియదండి మాకు. ఇక్కడ ఏముండదండి, ల్యాబ్ పంపించాలి. అక్కడ జొన్నలు ఏదో ఈ వార్తలో వచ్చిన న్యూస్ ప్రకారం జొన్నలో ఏదో రాళ్ళు అవి ఉండేది. దాంట్లో నుంచి తీసాను, శాంపుల్ తీసాను, ల్యాబ్ పంపిస్తాను. మిగతా ఐటమ్స్ చెక్ చేశారు సార్? చూసాను, మ్యాక్సిమం అన్ని చూశాను. అంటే నేను చూడలేము కదా, నాకు డౌట్ వచ్చినట్టు చూశాను. బాస్మతి రైస్ కూడా బియ్యలో గిన్నెలు ఉన్నాయి, బట్ట ఉంది, అయ్యి అని చెప్పారు, రాళ్ళు ఉన్నాయి అని చెప్పారు. చూస్తాం. వచ్చే 10 నిమిషాలకి అన్ని చేయాలంటే కాదు కదా, వచ్చి గంట పైన. విక్టర్ బజార్ గురించి గతంలో పేపర్ లో రావడం జరిగింది. కంప్లైంట్ దాని మీద మీరు ఆ ప్రకారం లేదు, దానికి ఆన్సర్ నేను చేస్తాను. అయితే ఐస్ క్రీమ్ చెక్కింగ్ పంపించారు, ఇంకా పంపలేదు. మీరు ఇచ్చినది నాకు ఇవ్వలేదు. మామూలు రొటీన్ గా వచ్చి నేను శాంపుల్ పంపించాను. మెయిల్ ఐడికి పెట్టమన్నారు, కంప్లైంట్ మెయిల్ ఐడికి పెట్టారు. అలాగే మామూలు గవర్నర్ కంప్లైంట్ గా రోజు మార్నింగ్ జరిగినట్టు ఇక్కడ జరిగినట్టు మీరు కంప్లైంట్ పెట్టడం జరిగింది. మీరు బిల్లు చూసారు, 2 నెలలు డేట్ అయిపోయిన ఐస్ క్రీమ్. అది మీరు దాని మీద నాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. హ్యాండ్ ఓవర్ పెట్టిన 2 నెలలు అయిపోయిన బిల్లు అది మీ పరిగణలో హ్యాండ్ ఓవర్ చేసి నేను ఏదైనా చర్యలు తీసుకుని ఒక ఐస్ క్రీమ్ ఉన్నావో లేదో నాకే తెలుసు. నేను ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. చూసారండి ఐస్ క్రీమ్ మీరు? చూసాను. ఈయన కొన్నది అక్కడ వాళ్ళు చెప్పిన డేట్ చూసారు కదా, 2 నెలలు అయిపోయింది. మా స్కూల్ ఉంటాయి, డేట్ అయిపోయింది కదా, మరి దాని మీద వాళ్ళ మీద ఎందుకు ఇప్పుడు వరకు పరిగణలో తీసుకోలేదని కేసు మీరు ఇస్తే కదా నాకు. నేను మీకు ఆల్రెడీ ఇచ్చేసాను సార్. లేదా మీరు అబద్ధాలు చెప్పొద్దండి. ఇందులో అబద్ధం సార్. బిల్లు ఉంది, మీకు బిల్లు చూపిస్తాను. ఇచ్చారు, అదే బిల్లు నాకే తెలుస్తుంది. స్కాన్ చేస్తే విక్టర్ బజార్ తో తెలియదండి. అవును తెలుసు. మరి అదే ఐటమ్ నువ్వు కొన్న ఐటమ్ దే నేను ఎట్లా చెప్తాను? అక్కడ రాసి ఉందండి ఐస్ క్రీమ్ బిల్లు కొట్టారు. ఆ బిల్లులో ఉంది. నాకు ఐటమ్ ఇవ్వలేదు. ఐటమ్ ఇస్తానండి. సరే, ఇక్కడ అదే విక్టర్ బజార్ లో డేట్ అయిపోయిన ప్యాకెట్లు వీడియోలు ఇప్పుడే చూపించానండి. విన్నారు కదా, మేనేజర్ డేట్ సరిపోయింది అంటున్నారు. దాని మీద ఎంత పరిగణలో తీసుకోలేదు? నేను పోయినప్పుడు లేదు. లేదండి, నువ్వు ఈ సమస్య అడిగినకి వచ్చారా, మీరు ఆ సమస్య అడిగి? 2 సేఫ్టీ అధికారి, జిల్లా అధికారి కదా. అవును, మరి ఒకటి అడిగిన చెప్తాను నేను. అది కాదు సార్, బిల్లు చెరిగిపోయింది అన్న ఒకటి బిల్లు ఇవ్వటం జరిగింది. జరగలేదు కదా, న్యాయం అంటే ఎదురుగా జరగలేదు కదా. మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను 1 గంట చెక్ చేసిన ఆ రోజు. నువ్వు నీకు ఇచ్చే కంప్లైంట్ లో గంట, మండపేటలో 1 గంట ఇప్పటికీ బిల్లు ఉందండి. పెట్టి మీకు ఇష్టం జరిగింది. మీకు మెయిల్ ఐడి కంప్లైంట్ లో ఉంది. నాకు ఒరిజినల్ ఇవ్వలేదండి, నాకు వాట్సాప్ లో పెట్టారు. వాట్సాప్ లేదు. ఒరిజినల్ కంప్లైంట్ పెట్టిన దాంట్లో ఉంది, దాంట్లో ఉంది. అది విక్టర్ బజార్ తో మీరు చెక్ చేయలేదు. రిసిప్ట్ ఇవ్వాలి నాకు. ఒరిజినల్ తో కాదు, మీరు చెక్ చేయలేదు. చెక్ చేసినా నాకు ఒరిజినల్ కావాలి కదా. నేను ఏదైనా ఎవిడెన్స్ ఏం చేయకపోతే కోర్టులో సమాధానం ఏం చెప్తాను నేను? ఎవరండి?
ఒరిజినల్ మీకు ఇచ్చానండి. ఇవ్వలేదు బాబు. ఇది ఐస్ క్రీమ్ బాక్స్ ఇచ్చాను. ఇవ్వలేదు. నేను అంటే మీరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారండి. ఇవ్వలేదు. బిల్ అయితే నా దగ్గర సేఫ్టీ ఉంచుకున్నానండి. ఆ. విక్టర్ బజార్ బిల్ నా దగ్గర ఉంది. ఐటమ్ కూడా నీ దగ్గర ఉంది కదా? ఐటమ్ మీకు ఇచ్చాను. అవన్నీ చెప్తారు. బిల్లు ఐటమ్ ఇక్కడ పెట్టుకుని పబ్లిక్ వాదనకు వచ్చాడు. మీరు ఒక వాదన చేసి కాదు.